హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ విక్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనం జనరల్ సైన్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇదివరకే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అదేవిధంగా పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోషన్ ఆల్రెడీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు పార్ట్ 2 కోసం డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ, వర్కింగ్ యాజ్ వేరియస్ యూనివర్సిటీ ఫ్రమ్ విశాఖపట్నం. మనకి కంటెంట్ అంతా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్ని క్లియర్గా రాసుకోండి. మన క్లాసెస్ అనేవి బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మోషన్ లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే రెస్ట్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, మనకి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం దాని కంటిన్యూషనే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఇంకొంచెం ఎలాబరేట్గా చెప్పుకుంటూ నెక్స్ట్ స్పీడు, వెలాసిటీ, అదేవిధంగా యాక్సలరేషను, ఈ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అమ్మా. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే తెలుగులో ఏమంటారంటే స్థానభ్రంశం అని చెప్తారు, స్థానభ్రంశం అని పిలుస్తారు. డిస్టెన్స్ అంటే దూరము అమ్మ, డిస్టెన్స్ అంటే దూరము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టెర్మినాలజీ కూడా మనకు అవసరం. ఇక్కడ మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చే మనకి స్పీడ్, వెలాసిటీ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్లియర్గా చూడండి. డిస్టెన్స్ అనేది ఏంటంటే డిస్టెన్స్ అనేది మనకి స్కేలార్ క్వాంటిటీ అమ్మ, స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అనేది చూసినట్లయితే వెక్టార్ క్వాంటిటీ అమ్మ, వెక్టార్ క్వాంటిటీ. దీన్ని సదిశ రాశి అని చెప్తారు, సదిశ రాశి. ఇది అదిశ రాశి. మీకు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ ఏంటి అనేది బిఫోర్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. స్కేలార్ అంటే డైరెక్షన్ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ ఉంటుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకేనా? వెక్టార్ అంటే బోత్ డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ ఉంటుందమ్మా. సో ఇది ఇన్ డీటెయిల్గా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా క్లియర్గా నేను ముందు క్లాస్లో చెప్పడం జరిగింది. సో అది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, అదేవిధంగా డిస్టెన్స్కి అనేది ఒక డైరెక్షన్ ఉండదు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఒక 2 పాయింట్ల మధ్య దూరానికి పర్టికులర్గా మనం డైరెక్షన్ చెప్పలేం. అదే ఒక డెఫినెట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకో, దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. సింపుల్గా డిస్టెన్స్ని డిఫైన్ చేయడానికి నేను సింగిల్ వర్డ్లో ఎలా చెప్తాను అంటే యాక్చువల్ పాత్ ఆఫ్ ద బాడీ అని చెప్తానమ్మా. యాక్చువల్ పాత్ ఆఫ్ ద బాడీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకు తెలుగులో సింపుల్గా పల్లెటూరులో ఎలా మాట్లాడుకుంటారు అంటే అడ్డదారి, అదేవిధంగా కొంచెం దూరం ఎక్కువ ఉంటుంది కదా, మామూలు దూరం అని చెప్తారు. ఈ అడ్డదారి అనేది ఏంటి, మామూలుగా దూరం అని చెప్పుకునేది ఏంటి అనేది మీకు క్లియర్గా అది అర్థమైతే చెప్తాను. డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం నుండి నేను విజయవాడ వెళ్ళాలమ్మా. విశాఖపట్నం నుండి నేను విజయవాడ వెళ్ళాలి అంటే నాకు విశాఖపట్నం నుండి విజయవాడకి హైవే రోడ్ ఉంటుంది కదా, హైవే రోడ్ మీద వెళ్ళిపోయాను అనుకో, ఎటువంటి ఎక్కడ షార్ట్ కట్స్ నాకు ఏం తెలియకుండా ఎలా వెళ్ళిపోయాను అనుకోండి, అది మనకి ఏంటంటే డిస్టెన్స్ అవుతుంది. అదే నాకు విశాఖపట్నం నుండి విజయవాడకి నాకు ఒక షార్టెస్ట్ వే నాకు దొరికింది అనుకో, ఆ షార్టెస్ట్ పాత్ర వెళ్తానే, ఆ షార్టెస్ట్ పాతే డిస్ప్లేస్మెంట్. సింపుల్గా దీన్ని ఏమని చెప్తాము అంటే షార్టెస్ట్ పాత్ ఆఫ్ ది బాడీ అని చెప్తాం. పాత్ ఆఫ్ ద బాడీ ఇన్ డెఫినిట్ డైరెక్షన్.
అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్, డెఫినెట్ డైరెక్షన్లో వెళ్తాను. ఎందుకు డెఫినెట్ డైరెక్షన్ అనేది ఇక్కడ రాశాను అంటే, ఇక్కడ డెఫినెట్ డైరెక్షన్ మనకి డిస్ప్లేస్మెంట్కి ఏముంటుంది, డైరెక్షన్ ఉంటుంది, దిశ అనేది ఉంటుంది, కాబట్టి డెఫినెట్ డైరెక్షన్ అనేది రాశాను. ఓకేనా. ఇంకా తెలుగులో చెప్పాలంటే ఒక వస్తువు తుది స్థానము మరియు తొలి స్థానము మరియు తుది స్థానాన్ని కలిపే సరళ రేఖ మార్గాన్నే డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము అంటాం. ఒకసారి తెలుగులో కూడా రాస్తాను. ఇక్కడ ఒక వస్తువు తొలి స్థానము మరియు తుది స్థానమును కలిపే సరళ రేఖ మార్గాన్ని మనం ఏమంటాము అంటే స్థానభ్రంశము అంటామమ్మా. స్థానభ్రంశము అని పిలవడం జరుగుతుంది. క్లియరా? స్థానభ్రంశము అని చెప్తాం. ఓకే, ఇది యాక్చువల్ పాత్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర బయలుదేరాను, బి అనే పాయింట్కి వచ్చాను, సి అనే పాయింట్కి వచ్చాను. ఇది 10 మీటర్స్, ఇది ఒక 10 మీటర్స్. నెక్స్ట్ డి అనే పాయింట్కి వెళ్ళాను, ఇది ఒక 5 మీటర్స్ అమ్మ. ఇప్పుడు నా డిస్టెన్స్ ఎంత అంటే నేనేం చెప్తాను అంటే 10 మీటర్స్ ప్లస్ 10 మీటర్స్ ప్లస్ 5 మీటర్స్ అమ్మ. 10 + 10 అంటే 25 మీటర్స్. అంటే 25 మీటర్స్ నేనేం చేశాను అంటే నేను డిస్టెన్స్ని ట్రావెల్ చేశానని చెప్పుకోవచ్చు. అదే మనకి డిస్ప్లేస్మెంట్లోకి వచ్చినట్లయితే ఏ అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, ఏ అనే పాయింట్ ఇక్కడికి వచ్చినాను, బి అనే పాయింట్, సి అనే పాయింట్. ఇది 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్ అమ్మ. నాకేం కావాలి, డిస్ప్లేస్మెంట్ అంటే తొలి స్థానము తుది స్థానానికి ఒక సరళ రేఖల మార్గంలో కలిపే మార్గాన్ని ఏమన్నాము, స్థానభ్రంశం అన్నాను. నేను ఏ పాయింట్ని సి పాయింట్ని ఇలా కలిపానమ్మా. కలిపితే నాకు ఎంత అవుతుంది, ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా, 3, 4, 5 అంటే ఇది 5 యూనిట్స్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ ఎన్ని యూనిట్స్, 5 యూనిట్స్ ద డిస్ప్లేస్మెంట్. ఇది క్లియరా? ఇది మనకి డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్. అదేవిధంగా మనకి యూనిట్స్ చూద్దామమ్మా. యూనిట్స్ చూసినట్లయితే డిస్టెన్స్ని ఎలా కొలుస్తారు, దూరం కాబట్టి ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది అంటే ఎస్ఐ యూనిట్ మీటర్ అవుతుందమ్మా. ఎస్ఐ యూనిట్ మీటర్. అదే సీజియస్ యూనిట్ ఏమవుతుంది అంటే సీజియస్ యూనిట్ సెంటీమీటర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ యూనిట్ మీటర్, అదేవిధంగా సీజియస్ యూనిట్ సెంటీమీటర్. నెక్స్ట్ ఇది చూద్దాం. ఎస్ఐ యూనిట్ ఏంటమ్మా, ఎస్ఐ యూనిట్ మీటర్. అదేవిధంగా సీజియస్ యూనిట్ ఏమవుతుంది, సెంటీమీటర్ అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? యూనిట్స్ అన్నీ కూడా సేమ్గా ఉన్నాయి. మనకి డెఫినేషన్ ఏంటంటే ఇది స్కేలార్, ఇది వెక్టర్ క్వాంటిటీ. మెయిన్ డిఫరెన్స్ అమ్మ, ఇది షార్టెస్ట్ పాత్, ఒక స్ట్రైట్ లైన్ పాత్ ఉంటుంది, ఇదే డిఫరెన్స్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ని ఇంకా ఎలాబరేట్గా మనం మాట్లాడితే ఫస్ట్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే డిస్టెన్స్ అనేది ఆల్వేజ్ పాజిటివ్ అమ్మ. డిస్టెన్స్ అనేది ఆల్వేజ్ పాజిటివ్, నెగిటివ్ అనేది అవ్వదు. ఎందుకు అంటే స్కేలార్ క్వాంటిటీ కదా అది. మనకి నెగిటివ్ ఎప్పుడు అవుతుంది, డైరెక్షన్ మారినప్పుడే మనకి నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్కేలార్ క్వాంటిటీ కాబట్టి ఇది డైరెక్షన్ మారదు. కాబట్టి దీనికి ఎందుకంటే డైరెక్షన్ ఉండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉండదు కదా, ఓకేనా. కాబట్టి దీన్ని నెగిటివ్లో చెప్పలేం. ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఎక్కువగా. డిస్టెన్స్ అనేది ఆల్వేజ్ పాజిటివ్ అమ్మ, ఆల్వేజ్ పాజిటివ్. ఎల్లప్పుడు కూడా దూరం అనేది ధనాత్మకంగా ఉంటుంది. అదే డిస్ప్లేస్మెంట్ చూసినట్లయితే మనకి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, జీరో అవుతుందమ్మా. ఈ కేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, జీరో అవుతుంది. బట్ మనకి డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివే. డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్. ఈ 2 పాయింట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్లో కొన్ని కేసెస్ మనం మాట్లాడుకుందాం. 5 కేసెస్ మీకు క్లియర్గా
డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మీకు డిస్ప్లేస్మెంట్లో నాకు ఒక 5 కేసెస్ ఉంటాయమ్మా. ఆ 5 కేసెస్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది అర్థమైతే, ఈ 5 పాయింట్స్ మీకు అర్థమైతే మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ పాయింట్ చూడండి, కేస్ 1 డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 ఏంటంటే సర్క్యులర్ పాత్ అమ్మ. సర్క్యులర్ పాత్ అంటే మనకి తెలుగులో మనకి వృత్తాకారంలో తిరగడం అమ్మ. వృత్తాకార మార్గం ఓకేనా. ఇప్పుడు నేను ఇలా ఒక సర్కిల్ కొట్టాను ఓకేనా. నేను ఈ పాయింట్ దగ్గర బయలుదేరానమ్మా. ఏదైనా పాయింట్ దగ్గర బయలుదేరి మళ్ళీ నేను ఏం చేశాను, ఇలా తిరిగి ఇలాగ వెళ్ళి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ ఎక్కడికి ఏ అనే పొజిషన్లో మళ్ళీ వచ్చేసాను నేను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ డిస్టెన్స్ అమ్మ. డిస్టెన్స్ ఏమవుతుందమ్మా. డిస్టెన్స్ మనకి ఈ సర్కిల్కి పెరిమీటర్ సర్కంఫరెన్స్ ఏమవుతుంది, 2πr అవుతుంది. డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే 2πr అవుద్ది. సింపుల్గా నేను 2πr ప్లస్లో నేను ఒక 200 వాల్యూ తీసుకుంటాను. ఒక 200 సెంటీమీటర్స్ అనుకున్నాను లేదా ఏరియా కాబట్టి 200 మనకి ఒక 200 యూనిట్స్ అనుకున్నాను నేను. ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ కావాలంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, తొలి స్థానము తుది స్థానానికి మధ్య డిఫరెన్సే కదా మనకి ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ అనే పాయింట్లో బయలుదేరి మళ్ళీ నేను బి అనే పాయింట్ ఎక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అంటే తొలి పాయింట్ తుది పాయింట్, అది తొలి స్థానము తుది స్థానం, ఇనిషియల్ పాయింట్ అదేవిధంగా ఫైనల్ పాయింట్ ఒకే దగ్గర అయింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ నాకు ఏమవుతుంది, 0 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుంది. సో ఇది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటే వెక్టార్ క్వాంటిటీ కాబట్టి పైన వెక్టార్ సింబల్ బార్ సింబల్ రాస్తాము. డిస్ప్లేస్మెంట్ ఎస్ అని చూసిస్తే ఈ ఎస్ బార్కి ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే పైన ఇది బార్ ఉంది. ఈ బార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే వెక్టార్ క్వాంటిటీ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్లియరా. ఇది మనకి కేస్ 1. నెక్స్ట్ కేస్ 2కి వెళ్దాం. కేస్ 1లో ఏమైంది, డిస్టెన్స్ 2πr, డిస్ప్లేస్మెంట్ 0 అయింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2πr. నెక్స్ట్ ఇప్పుడు నాకు సర్క్యులర్ పాత్ సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు సర్కిల్ కంప్లీట్ కాకుండా హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయ్యింది. హాఫ్ సర్కిల్ కంప్లీట్ అయిందంటే మనం అర్ధ వృత్తాకారం అని చెప్పొచ్చు. అర్ధ వృత్తాకారం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగా సర్కిల్ తీసుకున్నానమ్మా. సర్కిల్ తీసుకొని ఈ పార్ట్ని నేను కవర్ చేశాను. ఇది ఏ అనే పాయింట్ తీసుకుందాం, ఇది బి అనే పాయింట్ తీసుకుందాం. నేను ఇక్కడ బయలుదేరి ఇలా ఇక్కడికి వచ్చాను, బి అనే పొజిషన్కి వచ్చాను. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఏమవుతుంది, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో ఒకసారి చెప్పండి. డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది. డిస్టెన్స్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు నాకు ఇది అర్ధ వృత్తాకారం కదా, సెమీ పెరిమీటర్ కదా, ఏమవుతుంది, πr అవుతుంది. ఓకేనా. డిస్టెన్స్ πr అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఎంతో కొంత ఎగ్జామ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ అనుకుందాం. క్లియర్, 100 యూనిట్స్ అనుకుందాం. సో అప్పుడు నాకు డిస్టెన్స్ ఏమవుతుంది, 100 సెంటీమీటర్స్ అనేది అవడం జరుగుతుంది. అదే ఇప్పుడు నాకు డిస్ప్లేస్మెంట్ కావాలంటే నేను ఏంటి, షార్టెస్ట్ పాత్ కదా, అంటే ఇక్కడ నుండి ఈ డిస్టెన్సే కదా అవుతుంది. ఇది సర్కిల్కి మనకి ఏమవుతుంది, వ్యాసం అవుతుంది కదా, అంటే r+r లేదా 2r అని చెప్తాం. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే 2r అవుతుంది. క్లియరా. ఫర్ ఎగ్జాంపుల్ r ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అనుకుంటే మనకు 2r ఏమవుతుందంటే 20 యూనిట్స్ అనేది అవుతుంది. ఈ విధంగా మనకి కేస్ 2లో ఏమైంది, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి క్లియర్గా డిఫరెన్స్ అనేది అర్థమైంది. నెక్స్ట్ ఇంకో కేసు ఏంటంటే కేస్ 3లో మనకి ఏంటంటే ఒక బాడీ తీసుకున్నామమ్మా. ఒక వస్తువుని తీసుకొని పైకి ఇసిరితే ఇక్కడ నుండి పైకి కొంత వెళ్ళింది కదా, ఇది ఏ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్కి వెళ్ళిందమ్మా. తర్వాత బి అనే పాయింట్ నుండి మనకి ఏ పాయింట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఈ డిస్టెన్స్ ఏ నుండి బికి కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ఒక 10 సెంటీమీటర్ అనుకున్నాను. తర్వాత
తర్వాత బి నుండి ఏకి ఒక 10 సెంటీమీటర్ అనుకున్నాను. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడి నుండి ఎంత దూరం ఉందో ఈ దూరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన దూరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా. మొత్తం దూరము 10 + 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 20 సెంటీమీటర్ అనేది అవుతుందమ్మా. ఏంటిది డిస్టెన్స్. నెక్స్ట్ నాకు ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇదే పాయింట్కి వచ్చేసింది కదా, మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇది వేసాను కానీ, లేదంటే ఇదే పాయింట్ ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు ఏముంది, ఇనిషియల్ పాయింట్ అదేవిధంగా ఫైనల్ పాయింట్, తొలి స్థానము తుది స్థానం అనేది ఒకటే అయిపోయింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ అనేది 0. S బార్ ఈజ్ ఈక్వల్ టు 0. కేస్ 2 కేస్ 3 క్లియర్. అంటే ఈ విధంగా మిమ్మల్ని గ్రూప్ డీలో ఏమడుగుతాడంటే ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ప్రాబ్లమ్స్ మీకు అర్థం చేయాలంటే ఇంత క్లియర్గా డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అనేది క్లియర్గా అర్థం అవ్వాలి. నెక్స్ట్ కేస్ 2 కేస్ 3 అయింది. ఇప్పుడు కేస్ 4 వద్దాం. నెక్స్ట్ కేస్ 4 ఏంటంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ అవుతాయా లేదా అని. ఇప్పుడు కేస్ 4లో చూద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అమ్మా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఇక్కడ బయలుదేరింది, తర్వాత బి అనే పాయింట్కి వచ్చింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవుతుందంటే స్ట్రైట్ లైన్ మోషన్లో అవుతుందమ్మా. స్ట్రైట్ లైన్ మోషన్, సరళ రేఖ మార్గంలో వెళ్తే స్ట్రైట్ లైన్ మోషన్లో మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బికి చూసుకుంటే ఒక 10 సెంటీమీటర్ అనుకుంటే ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, ఇప్పుడు ఏ నుండి బికి స్ట్రైట్ పాతే కదా, కాబట్టి స్ట్రైట్ లైనే కదా ఇది, స్ట్రైట్ లైన్ కాబట్టి ఏ నుండి బికి ఇప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది, 10 సెంటీమీటరే కదా ఉంది, కాబట్టి 10 సెంటీమీటర్. అంటే ఇప్పుడు ఏమైంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అయింది. దూరం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం అయింది. ఎప్పుడు అంటే మనకి ఒక బాడీ అనేది స్ట్రైట్ లైన్ మోషన్లో ఉన్నప్పుడు దూరం ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశం అయింది. నెక్స్ట్ ఇంకొక కేస్ 4. మనకి మ్యాక్సిమం కేసెస్లో ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు డిస్ప్లేస్మెంట్. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి, స్ట్రైట్ లైన్ మోషన్లో ఉన్నప్పుడే ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు మనకి క్రమరహితంగా ఉన్నప్పుడు అంటే రౌండ్ ట్రిప్గా ఉన్నప్పుడు మనకి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు కేస్ 5 అమ్మ. కేస్ 5 ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినవే, మీరు ఇవన్నీ కూడా క్లియర్గా కాన్సెప్ట్ వైజ్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏ అనే పాయింట్ ఉందమ్మా. ఇప్పుడు క్రమరహితంగా ఉన్నప్పుడు అంటే సింపుల్గా రౌండ్ ట్రిప్ అంటే నచ్చినట్లు వెళ్ళడం. ఏ అనే పాయింట్ ఉందమ్మా, ఏ అనే బి అనే పాయింట్కి వెళ్ళిందమ్మా, బి అనే పాయింట్ సికి వచ్చింది, తర్వాత డికి వచ్చింది. ఓకేనా, ఇలా ఉందనుకుంటే ఇప్పుడు నేను ఏకి బికి ఒక 10 యూనిట్స్ అనుకున్నాను, బికి సికి 5 యూనిట్స్ అనుకున్నాను, డి సికి ఒక 4 యూనిట్స్ అనుకున్నానమ్మా. ఓకేనా, ఇప్పుడు నాకేం కావాలి, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10 యూనిట్లు, 5 యూనిట్స్, 4 యూనిట్స్ అంటే 19 యూనిట్స్ అవుతుంది, 19 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏకి డికి షార్టెస్ట్ పాత్ కావాలి. షార్టెస్ట్ పాత్ కావాలంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ 19 కన్నా తక్కువే కదా అవుతుంది. అంటే ఈ కేసులో ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ కన్నా మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రమరహితంగా ఉన్నప్పుడు. ఇది క్లియరా? ఈ విధంగా మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ యొక్క క్లియర్గా డిఫరెన్స్ అనేది తెలియాలి. నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి స్పీడు వెలాసిటీ. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా చెప్పడానికి ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నౌ ఏంటంటే స్పీడ్ అండ్ వెలాసిటీ అమ్మ. స్పీడ్ వెలాసిటీ. స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ అంటే మనకి వడి అని చెప్తాము,
వడి అని చెప్తాము. వెలాసిటీ అంటే వేగము అని పిలుస్తామమ్మా, వేగము అని పిలుస్తాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వడి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వేగము. ఇప్పుడు స్పీడ్ అనేది ఏ క్వాంటిటీ, వెలాసిటీ అనేది ఏ క్వాంటిటీ అనేది మీకు తెలిసిందనుకో మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అమ్మ, స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ. వెలాసిటీ అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ అమ్మ, వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా? మనకి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టార్ క్వాంటిటీ అనేది ఇప్పటివరకే నేను చాలా క్లియర్గా మీకు డిఫరెన్సెస్ చెప్పడం జరిగింది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. డెఫినేషన్ వైజ్గా చెప్పాలి అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మనకి కాలంతో పాటు దూరం మారింది మనకి కాలంతో పాటు దూరం మారితే దాన్ని ఏమంటాము అంటే స్పీడ్ అని చెప్తాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అమ్మ ఈజ్ కాల్డ్ స్పీడ్. మనకు స్పీడ్ అంటే స్పీడ్ వెలాసిటీ ఒకటి అనుకుంటాం. స్పీడ్ వెలాసిటీ ఒకటి కాదు. మనకి ఏంటంటే స్పీడ్కి వెలాసిటీకి ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ, ఇది వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు మనకి సింపుల్గా ఫార్ములా వైజ్గా రాయాలంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే డిస్టెన్స్ బై టైం అని రాయొచ్చు అమ్మా, డిస్టెన్స్ బై టైం అని రాయొచ్చు. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, మీటర్స్. అదేవిధంగా టైంకి యూనిట్స్ ఏంటి, సెకండ్స్. అంటే మనకి స్పీడ్కి యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఒడి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే దూరము బై కాలము, యూనిట్స్ ఏమవుతాయంటే మీటర్ పర్ సెకండ్ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అమ్మ. స్థానభ్రంశంలో మార్పు రేట్ని మనం ఏమంటాము అంటే వెలాసిటీ అంటాము. దూరంలో మార్పు రేట్ని మనం ఏమంటాము అంటే ఒడి అంటాం. దూరంలో మార్పు రేటుని ఒడి అంటాము. స్థానభ్రంశంలో మార్పు రేటుని మనం వేగము అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. సింపుల్గా మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అని చెప్పొచ్చు అమ్మా. డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్సే కదా, లెంతే కదా, యూనిట్స్ ఏమవుతుంది మీటర్ అవుతుంది. అదేవిధంగా టైంకి యూనిట్స్ ఏంటమ్మా సెకండ్, కాబట్టి మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు చూడండి స్పీడ్కి కానీ వెలాసిటీకి కానీ యూనిట్స్ ఏమవుతాయంటే సేము. ఎలా అడుగుతాడంటే మీకు ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ యూనిట్స్ ఆర్ సేమ్ అంటాడమ్మా. అంటే కింద ఇచ్చిన ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, ఒకే యూనిట్స్ ఉన్నాయి, ఒకటే ప్రమాణాలు ఉన్నాయని అడుగుతాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే స్పీడు వెలాసిటీకి రెండింటికి సేమ్ యూనిట్స్ అవుతాయి. అవి ఏంటంటే మీటర్ పర్ సెకండ్. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ ఓకేనా, స్పీడ్ అదేవిధంగా వెలాసిటీ. నవ్వు యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ అంటే ఏమిటి, యావరేజ్ స్పీడ్ అంటే మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, అదేవిధంగా యావరేజ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి. యావరేజ్ అంటే సరాసరి కదా, యావరేజ్ స్పీడ్. తర్వాత యావరేజ్ వెలాసిటీ. సరాసరి ఒడి, తర్వాత సరాసరి వేగం అమ్మ, సరాసరి వేగం. క్లియరా? ఇప్పుడు స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ బై టైము. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే మనకి ఏమొస్తుంది అంటే టోటల్ డిస్టెన్స్, మొత్తము దూరము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అమ్మ. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైము. దీన్ని సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తము దూరము బై మొత్తము కాలము. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ బై
టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అమ్మ. టోటల్ టైం అంటే సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తము స్థానభ్రంశము బై మొత్తము కాలము. సేమ్ యూనిట్స్ అనేవి మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే యావరేజ్ వెలాసిటీ. మనకి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే x2 మైనస్ x1 అమ్మ. x2 మైనస్ x1 డిస్ప్లేస్మెంట్ అంటే మనకి టైం అంటే మనకి t2 మైనస్ t1 అని రాయొచ్చు. సో యావరేజ్ వెలాసిటీ చూసినట్లయితే x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1 అనేది రాయొచ్చు. సో ఇది మనకి యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ మనకి ఎక్కువగా మీకు ప్రాబ్లమ్స్ అడుగుతున్నది ఎక్కడి నుండి అంటే యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ నుండి మిమ్మల్ని ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒక 3-4 కేసెస్ ఉంటాయేమో. సింపుల్గా ఫార్ములాస్ అని చెప్పొచ్చు. మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్లో చదివితే మీకు ఫార్ములాస్ వస్తాయి. ఫస్ట్ వన్ చూడండి. యావరేజ్ స్పీడ్ అమ్మ. యావరేజ్ స్పీడ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏ అనే పాయింట్ దగ్గర బయలుదేరాను నేను. బి అనే పాయింట్కి వెళ్ళానమ్మా. బి అనే పాయింట్ దగ్గర బయలుదేరి నేను మళ్ళీ ఏ అనే పాయింట్కి వచ్చాను. ఏ నుండి బికి నాకు 100 కిలోమీటర్స్ ఉన్నది. బి నుండి ఏకి 100 కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే నాకు ఏంటయింది ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయింది. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అమ్మ. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. దీన్ని సింపుల్గా ఫార్ములా ప్రకారంగా చెప్పాలి అంటే 2s1 s2 బై s1 ప్లస్ s2 అమ్మ. క్లియరా? ఇది కేస్ 1. ఏ కామ బిల మధ్య దూరం సమానం. ఏ నుండి బికి ఎంత దూరం ఉంటుందో బి నుండి ఏకి అంతే దూరం. ఏ నుండి బికి వెళ్ళి బి నుండి ఏకి వచ్చినప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏమవుతుందంటే 2s1 s2 బై s1 ప్లస్ s2. లేదంటే ఒకటే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఆ విధంగా ఫార్ములా ఇచ్చిన మీకు ఇదే వస్తుంది. సింపుల్గా ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ నుండి బీకి అనే బయలుదేరానమ్మా. ఏ నుండి బీకి బయలుదేరినప్పుడు నేను ఇది కేస్ 2. ఏ నుండి బీకి బయలుదేరినప్పుడు నేను మధ్యలో ఏ నుండి బీకి వెళ్ళేటప్పుడు నేను ఏ నుండి కొంచెం దూరం ప్రయాణించాను. v1 అనే స్పీడ్తో టీ అనే టైంతో ప్రయాణించాను. తర్వాత డిస్టెన్స్ అనేది ఇది d/2 అమ్మ, సగం దూరమే. తర్వాత ఇది v2, ఇది టీ అమ్మ, t2. ఇది డిస్టెన్స్ d2 అమ్మ. అంటే ఏ నుండి బీకి వెళ్ళినప్పుడు ఏ నుండి కొంత దూరం వరకు v1 స్పీడ్తో అంటే సగం దూరం, ఇది మిగతా దూరం. అప్పుడు నాకు యావరేజ్ స్పీడ్ కావాలి అంటే v1 ప్లస్ v2/2 అనేది అవుతుందమ్మా. v1 ప్లస్ v2/2 అవుతుంది. అదేవిధంగా టోటల్గా ఇంకా సింపుల్గా ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. డిటిఎస్ అని చెప్పొచ్చు. డిటిఎస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడు. మనకి స్పీడ్ కావాలి అంటే డిస్టెన్స్ బై టైం కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మనకి నోన్ క్వాంటిటీస్ అన్క్వాంటిటీస్ ఇచ్చాడు అనుకోండి. నోన్ కాన్సెప్ట్లో మార్చుకొని ఇదే ఫార్ములాస్ మనం అప్లై చేసుకుంటాం. ఇది క్లియర్గా మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ మ్యాథ్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఉంటుంది, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మీకు క్లియర్గా మీ సార్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మనకి అదే ఫార్ములాస్ ఇక్కడ కూడా వాడతాం. ఇది మనకి యావరేజ్ స్పీడ్, అదేవిధంగా యావరేజ్ వెలాసిటీకి సంబంధించి. ఇంకా లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటంటే యాక్సలరేషన్ అంటే మనకి త్వరణము అని చెప్తారమ్మా. త్వరణము అంటాం. మనకి త్వరణము అంటే ఏంటంటే దీన్ని యాక్సలరేషన్ అంటారు. యాక్సలరేషన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. మనకి వేగంలో మార్పు రేటుని త్వరణము అంటామమ్మా. ఏమంటాం? వేగంలో మార్పు రేటుని
వేగంలో మార్పు రేటుని మనం త్వరణము అంటాం. ఇంగ్లీష్లో చూసినట్లయితే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ velocity with respect to time is called యాక్సలరేషన్ త్వరణం అని చెప్తాం. ఇప్పుడు నాకు యాక్సలరేషన్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? యాక్సలరేషన్ అంటే నేను సింపుల్గా ఏ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాను, పైన బార్ పెడతాను. ఈ పైన బార్ దేనికి ఇండికేట్ చేస్తుంది? వెక్టార్ సింబల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి త్వరణం అనేది ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ అమ్మా. ఏ క్వాంటిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ అంటే సదిశ రాశ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ కూడా ఉంటుంది. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై టైం అమ్మ. వెలాసిటీ అంటే మనకి ఏంటంటే వేగం అని చెప్పాను, వేగము బై కాలము. వేగానికి యూనిట్స్ ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాము, మీటర్ పర్ సెకండ్. అదేవిధంగా కాలానికి యూనిట్స్ ఏంటి? సెకండ్. సో మనకేమొస్తుంది? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ క్వశ్చన్ చాలా సందర్భంలో అడిగాడు. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏమని అడిగాడు? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అమ్మ. ఇది మనకి త్వరణం కోసం, అదే యాక్సలరేషన్. ఇప్పుడు మనకి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాను కదా. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయమ్మా. పాజిటివ్ యాక్సలరేషన్, నెగిటివ్ యాక్సలరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ తీసుకొని స్టార్ట్ అయ్యారు. యాక్సలరేటర్ బాగా అది యాక్సలరేటర్ ఉంటుంది కదమ్మా, ఫుల్గా ఇచ్చేసారు. అప్పుడు ఏమవుతుంది? బండి స్పీడ్తో వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ పెరుగుతుంది విత్ టైంతో. అంటే వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది అంటే పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్తారు. వెలాసిటీ తగ్గితే విత్ రెస్పెక్ట్ టు టైము దాన్ని ఏమంటారు అంటే నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్తారు. దాన్ని డిసెలరేషన్ అని పిలుస్తారమ్మా. పాజిటివ్ యాక్సలరేషన్ మనకు అందరికీ తెలిసిందే. పాజిటివ్ అంటే వెలాసిటీ పెరగడం విత్ టైంతో, దాన్ని పాజిటివ్ యాక్సలరేషన్ అంటారు. నెగిటివ్ యాక్సలరేషన్ రుణత్వరణము అంటే ఏంటంటే వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం తగ్గడము. వెలాసిటీ అనేది వేగం అనేది కాలంతో పాటు తగ్గితే దాన్ని రుణత్వరణము అంటారు. దాన్ని డిసెలరేషన్ అని చెప్తారు. దాన్ని రిటార్డేషన్ అని చెప్తారు. ఒకసారి వర్డ్స్ రాస్తాను చూడండి. డిసెలరేషన్ డి అంటే తగ్గిపోవడం. డిసెలరేషన్ అంటే ఆ వెలాసిటీ తగ్గిపోవడాన్ని మనం డిసెలరేషన్ అంటారు. అదే వెలాసిటీ పెరిగితే పాజిటివ్ యాక్సలరేషన్ అని చెప్తారు. డిసెలరేషన్ లేదా రిటార్డేషన్ అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రిటార్డేషన్ అంటే నెగిటివ్ వెలాసిటీ ఉంటుంది, అంటే వెలాసిటీ తగ్గిపోతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి యాక్సిలరేషన్ కోసం ఉంటుందమ్మా. సో ఈ వీడియోలో మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, అదేవిధంగా స్పీడు, యాక్సిలరేషన్, యావరేజ్ స్పీడు, యావరేజ్ యాక్సిలరేషన్, అదే యావరేజ్ వెలాసిటీ కోసం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఎక్కడైతే వెలాసిటీ అనేది పర్టికులర్ సింపుల్గా ఇన్స్టంట్ ఏంటంటే వెంటనే, అంటే 5వ సెకండ్లో నువ్వు వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్తారు. అదేవిధంగా 6వ సెకండ్లో ఎంత సెకండ్ అని చెప్పొచ్చు, దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్తారు. దాన్ని లిమిటాన్స్లో రాస్తారు. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 సెకండ్లో ప్రయాణించడం వేరు, నాది 3rd సెకండ్లో నా స్పీడ్ ఎంత అనేది, నా 3rd సెకండ్లో స్పీడ్ అనేది గురించి తెలియజేసేదే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. క్లియరా? ఇన్స్టంటేనియస్ అంటే ఎగ్జాక్ట్లీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు అప్పుడే నీకు స్పీడ్ని తెలియజేయడాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని చెప్తారు. ఓకేనా? సో ఇది మనకి ఈ మోషన్ అనే టాపిక్లో పార్ట్ 2. నెక్స్ట్ వీడియోలో మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ కోసం క్లియర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.